వచ్చేసింది. రైనీ సీజన్ వచ్చిందంటే ఎలాగైనా పుట్టగొడుగులు తినాలి. పుట్టగొడుగులు తినాలంటే ఎక్కడ దొరకవు, స్పెషల్గా దొరుకుతాయి అనమాట. దసరా వచ్చిందంటే దసరా ఒక 10 days ముందు దొరుకుతాయి. అవి రేర్గా తుప్పలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడే దొరుకుతాయి అనమాట. మనకు పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది. ఇది తిన్నామంటే చికెన్ మటన్ ఏది సరిపోదు, అంత టేస్ట్ ఉంటుంది. అంత కష్టంగా ఉంటుంది అది తీసుకురావాలంటే. ఊరికనే దొరకవు, అది రేర్గా ఎవరికో దొరుకుతాయి అనమాట. అది ఓపిక మీద ఉండాలి అది దొరకాలంటే. చూడండి, నేను గంట నుండి తిరుగుతాను అన్నమాట, ఎక్కడైనా దొరికితే పట్టుకెళ్దాం అనేసి. అసలు ఎక్కడ దొరకలేదు. నేను గంట అయింది అలా తిరుగుతూ ఉన్నాను. అలా నాకు దూరం నుండి ఒకటి కనిపించింది అనమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేసి అలా దగ్గరికి వెళ్తున్నాను, ఎక్కడైనా ఉంటాయని. చూడండి ఎలా కనిపిస్తున్నాయో, ఒక్కటే కనిపించింది. కానీ దగ్గరికి వస్తే చాలా ఉన్నాయి, అలానే ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకు ఒకటి కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చుట్టూ ఉంటాయి అనమాట. మనం ఓపిక మీద చూడాలి. అది పుట్టగొడుగులు ఏంటంటే మార్నింగ్ పైకి వస్తాయి, ఆ ఈవినింగ్ వస్తుంది గొడుగులు అయిపోతుంది అనమాట. గొడుగులు అయిపోతే పురుగులు పట్టి మరి తినడానికి బాగోదు. అయినా పుట్టగొడుగులు పెద్దవాకు ముందు అంత టేస్ట్ ఉంటాయి. చూడండి, దొరికింది కదా మనిషి మొత్తం తీస్తాను, ఒక్కటి కూడా ఉంచలేదనమాట. వేరే దగ్గరికి వెళ్దామనేసి స్టార్ట్ అయినది. స్పైడర్ చూడండి, వేరే దగ్గరికి వెళ్ళాను. వావ్, ఎలా ఉన్నాయి చూసారా? ఇలా ఉంటాయి. మనకు ఒకటే అనేసి వెళ్ళిపోకూడదు, ఆ చుట్టుపక్కల అలా చూస్తే చూడండి ఎలా ఉందో. ఇవి నా కోసం పుట్టినట్టు అనిపించింది. చూడగానే అస్సలు ఒక్కటి కూడా మిస్ చేయకూడదని పట్టుదలతో చూస్తుంటే కింద అంతా బాగోదు అనమాట. మనం పైతే బాగుంటుంది, ఆ కింద తీస్తే మనం వండుకోవాలి. ఎలా ఉంటుందో తెలుసా టేస్ట్? ఎవరైనా తినుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇవి నాకు కొంతమంది చెప్పారు అందరికీ దొరకవు, ఇవి ఎవరికో దొరుకుతాయి అన్నారు. కానీ నేను అదే విధంగా అలా ఓపుతూ వచ్చాను, ఎక్కడైనా దొరుకుతుంది కదా అనేసి. చూడండి, మనం కింద తీసేయకూడదు, కింద. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఒకే దగ్గర ఇంతలాగా ఇంత మంచివి చూసారా, ఒక్కటి కూడా గొడి కావలేదు, అన్ని బొగడలే. ఎంత టేస్ట్గా ఉంటాయంటే చాలామంది గంటలు తిరుగుతారు కానీ దొరకవు. తీసుకురావడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.